హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మంచింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే మార్నింగ్ టు 12 అనమాట. ఆఫ్టర్నూన్ వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఏంటనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. అది కూడా ఈరోజైతే ఇంకా మా బాబు మా ఆయన అయితే స్కూల్కి వెళ్తున్నారనమాట. మార్నింగే ఇంకా క్యారీకి ప్రిపేర్ చేయాలి కదా, ఇంకా అందుకోసం అనేసి ఈరోజు ఇంకా కూరగాయలు ఏమీ లేకుండా ఉంటే మీల్ మేకర్ కర్రీ అయితే చేశాను. ఇదే అనమాట ఫస్ట్ టైం చేయడము. ఎలా వస్తుందో ఏంటో అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో తీసి కూడా దాదాపు 10 డేస్ అయిపోయిందనమాట. మండే వ్లాగ్ అనమాట ఈ వీడియో అయితే మాత్రం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను కూడా ఇది ఫస్ట్ టైం అనమాట. చాలా బాగుంది మీల్ మేకర్ కర్రీ అయితే. ఇంకా ఇక్కడ చూసారు కదా, మార్నింగే నేను మీల్ మేకర్స్ అయితే స్టవ్ పైన పెట్టేసి ఇంకా దానికి కావాల్సినటువన్నీ ఇక్కడైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నానమాట. ఇదిగోండి, ఆనియన్స్ కట్ చేశాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే అది మంచిగా తురిమేసుకున్నాను అనమాట. ఈ లోపల మనకి మీల్ మేకర్స్ అయితే మంచిగా అవి నీళ్ళు అయితే కాగిపోయాయి. అందులో కొంచెం ఉప్పు వేసేసి మీల్ మేకర్స్ ఒక 1 కప్ వరకు అయితే వేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఆ తర్వాత ప్రాసెస్ అయితే ఇదిగోండి, స్టవ్ అయితే ఆన్ చేసేసి బాండి పెట్టేశాను. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత అది బాగా మంచిగా హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సోంపు అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. యాడ్ చేసిన తర్వాత ఒక ఆనియన్ అయితే ఒక పెద్దదనమాట సన్నగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేశాను అనమాట. పచ్చిమిర్చి ఒక 3 అయితే సన్నగా తరిగేసి అందులో యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసేసి మంచిగా కలిపేసి మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. అది మనకు ఒక 2 మినిట్స్ అలా వదిలేస్తే అది మంచిగా మగ్గిపోతుందనమాట. ఈలోపు ఇదిగోండి మనకు ఉప్పు నీళ్ళల్లో వేసిన మీల్ మేకర్స్ అనమాట. ఇవి మంచిగా ఒక మంచినీళ్ళు తీసుకొని ఫస్ట్ మంచినీళ్ళని బాగా మునిగే వరకు వేసేసాను. ఆ తర్వాత సెకండ్ టైం అనమాట మంచినీళ్ళలోనే వేసేసి వీటిని మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. అందులోనే మంచిగా 3 టైమ్స్ మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది, స్మెల్ రాకుండా ఉంటుందన్నమాట. ఇంకా అలా పిండేసుకున్నాను. ఈలోపు ఇదిగోండి మనకి ఆనియన్స్ అయితే మంచిగా ఉడికిపోయాయి, మెత్తబడిపోయాయి అనమాట ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇంకా ఆ తర్వాత ఇదిగోండి మూత తీసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక 1 ఇంచు అల్లము, ఒక 8-10 వెల్లుల్లిపాయలు మంచిగా తురిమేసుకున్నాను. అది కూడా కలిపేసి మనం ఇది పచ్చివాసన పోయేదాకా ఉడికించేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే ఈ లోపల మనం దీనికి కర్రీకి కావాల్సిన టమోటాలు అయితే ఇక్కడ తీసుకున్నాను. నేను ఒక 3 టమోటాలు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. వాటి తొడిములు అయితే తీసేసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను. పండు ఇవి కొంచెం దూరగా ఉన్నాయనుకోండి, మీరు మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. నేనైతే పండుగ కాబట్టి మిక్సీ అయితే పట్టుకోకుండా సన్నగా అయితే తరుక్కుంటూ ఉన్నాను. ఇవి మంచిగా తరిగిన తర్వాత ఇదిగోండి మనకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకి అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఉడికిపోయి దాని స్మెల్ కూడా పోయిందనమాట, పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటాలు కూడా ఇందులో యాడ్ చేసుకున్నాను. టమాటాలు అయితే మీడియం సైజువి, అంత చిన్నవి కాదు అలా అని పెద్దవి కాదనమాట, మీడియం సైజుగా ఉండేటివి అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను పులుసు తయారు చేస్తున్నాను కదా, కర్రీ అనమాట, పులుసు కాదు. మనం చింతపండు వేస్తే పులుసు అవుతుంది, కానీ నేను ఇందులో చింతపండు వేయలేదు, ఓన్లీ టమోటాలే వేసాను కాబట్టి మనం కర్రీ అనుకునేద్దాం దీనైతే మాత్రం. ఇంకా ఇక్కడ చూసారు కదా, మూత పెట్టేశాను. ఆల్రెడీ నేను పసుపు ఉప్పు ముందుగానే వేసుకున్నాను కాబట్టి టమోటాలు వేసిన తర్వాత అయితే వేయలేదు. అవి ఒక 3 మినిట్స్ అయితే మగ్గించేసాను. మగ్గిన తర్వాత ఇదిగోండి ఆ తర్వాత మనకు కారము, ధనియాల పొడి, ఇందులో నేను చికెన్ మసాలా పౌడర్ అయితే వేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా నా దగ్గర గరం మసాలా లేదు కాబట్టి చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని అది మంచిగా కలిపేసుకున్నాను అనమాట. కలిపేసిన తర్వాత ఇదిగోండి మనకు మీల్ మేకర్స్లో వాటర్ లేకుండా మంచిగా పిండేసేయాలన్నమాట. 3 టైమ్స్ అయితే క్లీన్ చేసుకుంటే ఇది మనకు స్మెల్ రాకుండా కర్రీ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనం ఉప్పు, కారం, ఈ ధనియాల పొడి ఇవంతా కలిసేలాగా మీల్ మేకర్స్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఒక 1/4 లీటర్ వాటర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. మనం 1/2 కప్ వేసుకున్నాం అనుకోండి, మీల్ మేకర్స్ పీల్చుకునేస్తాయి, మనకు కర్రీ అయితే ఏముండదు అనమాట. కాబట్టి దాదాపుగా ఒక 1/4 లీటర్ వాటర్ అయితే అంటే 2 కప్స్ అనుకోండి,
2 కప్స్ యాడ్ చేసుకుంటే మంచిగా మనకి పులుసులాగా కర్రీ అయితే రెడీ అయిపోద్ది అనమాట. నేను ఇక్కడైతే ఒక 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాలు స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు ఇంకా మా బాబు వాళ్ళు పెరుగన్నం అయితే పెడుతూ ఉన్నానన్నమాట. మా బాబుకి మా ఆయనకి ప్రతిరోజు మామూలుగా పెరుగేసి పెట్టేస్తూ ఉంటాను. కాకపోతే ఈరోజు కొంచెం ఎందుకంటే క్యారీ పెట్టేయాలన్నమాట. ఇంట్లో తింటే కొంచెం ఊరగా వేసుకొని తింటూ ఉండేవాడు మా ఆయన. ఇంకా క్యారీ పెట్టాలి కదా, అందుకనేసి కొంచెం ఇలా పోపు వేసి పెడితే బాగుంటుందనేసి ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేశాను. ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి మంచిగా ఫ్రై చేశాను ఫ్రెండ్స్. అంటే కరివేపాకు వేసుకొని ఫ్రై చేశాను. పచ్చిమిర్చి వేయలేదులేండి. పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసుకున్నాను. అయ్యేం మనకు పెద్దగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. చూసారు కదా, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకొని లాస్ట్లో ఇంగువ అయితే యాడ్ చేసేసి మంచిగా కలిపేసి ఇంకా మా ఆయన వాళ్ళకైతే పెరుగన్నం మిక్స్ చేసేసాను అనమాట. మా పాపని మిక్స్ చేయమని చెప్పాను. కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయమని చెప్పాను. పెరుగు కూడా యాడ్ చేసింది మా పాప అయితే. అన్నము పెరుగు కొంచెం వాటర్ వేసి యాడ్ చేసుకొని క్యారీ పెట్టేస్తే బాగుంటుందన్నమాట. ఇంకా మా బాబుకి అయితే పెట్టమని చెప్పేశాను. మా బాబు అయితే తింటూ ఉన్నాడు. ఈలోపు ఇదిగోండి నేను క్యారీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇది మీల్ మేకర్ కర్రీ 10 మినిట్స్ తర్వాత మంచిగా ఉడికిపోయింది. చూసారు కదా, మనకి పులుసు కూడా కొంచెం చిక్కగా బాగుందన్నమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చితే కస్తూరి మేతి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్మెల్ పరంగా చాలా బాగుంటుందన్నమాట. నేనైతే ఇక్కడ కొత్తిమీర అయితే యాడ్ చేశాను. కొంచెం ఉప్పు తక్కువగా ఉంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనం మీల్ మేకర్లో వేసుకున్నాము. నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసాను కదా, స్టార్టింగ్లో వేసాను ఆనియన్స్లో. మళ్ళీ సాల్ట్ అయితే వేయలేదు కాబట్టి కొంచెం టేస్ట్ చూసుకుంటే నాకు కొంచెం తక్కువ అనిపించింది. ఇంకా యాడ్ చేసుకొని ఇదిగోండి ఇద్దరికి, మా బాబుకి మా ఆయనకి ఇద్దరికి అయితే క్యారీ కట్టేశాను అనమాట. మా ఆయన అయితే ముందే వెళ్ళిపోయారు. ఇంకా ఆయనకి ఏదో స్కూల్ ఉందనేసి వెళ్ళారు. మా బాబు అయితే ఇప్పుడు క్యారీ కట్టుకొని వెళ్తున్నారు అనమాట తినేసి. మా ఆయనకైతే పెరుగన్నం క్యారీ పెట్టి ఇచ్చేసాను. ఇంకా తర్వాత బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో వేసేసాను ఫ్రెండ్స్. మార్నింగే వేసేసాను అనమాట బట్టలు. అవి తీసి ఆరేసాను. ఆ తర్వాత బట్టలు అయితే వాషింగ్ మిషన్లో వేసేసి ఇదిగోండి ఇంకా రేపు మార్నింగ్కి టిఫిన్కి అనేసి ఇక్కడ మల్టీగ్రెయిన్ దోశ అయితే వేద్దామనేసి ఇక్కడ రాగులు అలాగే సద్దలు జొన్నలు అనమాట ఒక్కొక్క కేజీ ఒక్కొక్క కేజీ అయితే తీసుకొని మంచిగా మిక్స్ చేసేసి ఎండలో ఎండబెట్టేసి పక్కనైతే పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా పక్కన పెట్టేసి అవి ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో ఇంకా ఇవి అన్నీ కలిపి 2 గ్లాసులు అయితే తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ రాగులు సద్దలు జొన్నలు. ఉద్దిపప్పు వచ్చేసి 1 గ్లాస్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇందులో నేను బియ్యము ఏమి యాడ్ చేయలేదన్నమాట. కాకపోతే ఉద్దిపప్పు 1 గ్లాస్ యాడ్ చేసుకోవాలి. 2 గ్లాసులు వచ్చేసి ఈ రాగులు సద్దలు జొన్నలు మనం మిక్స్ చేసుకున్నాం కదా అవి యాడ్ చేసుకొని ఇదిగోండి ఒక 1 స్పూన్ మెంతులు యాడ్ చేశాను అనమాట. ఇక్కడ 2 స్పూన్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 స్పూన్ మెంతులు అయితే యాడ్ చేశాను. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒక 3 టైమ్స్ ఈ రాగులు జొన్నలు సద్దలు అయితే మొత్తం మల్టీగ్రెయిన్ పిండిని వీటన్నిటిలో మురికి ఎక్కువగా ఉంటుంది. 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం అన్నం చేసుకుంటాం కదా, 3 వేళ్ళకి 3 వేళ్ళు చేతులతో పెట్టినట్టుగా అంటే దానికి డబల్ వాటర్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని మనం మూత పెట్టేసేయాలన్నమాట. ఒక 6 గంటలు నానినాయంటే మంచిగా మనకు దోశలు అయితే మంచిగా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇవి మంచిగా నానాలి. కొంచెం సరిగ్గా నానకపోతే మనకు దోశలు అయితే గట్టిగా వస్తాయన్నమాట. అందుకనేసి నేను మార్నింగే 11 గంటలకైతే ఇక్కడ నానబెట్టేశాను. నేను మా పాప టిఫిన్ తినేసి బట్టలు వాషింగ్ మిషన్లో వేసాను, అవి ఆరేసాను. ఆ తర్వాత టిఫిన్ తినేసాము. సామాన్లు అయితే క్లీన్ చేసేసాను. క్లీన్ చేసుకున్న తర్వాత దోసకైతే నానబెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఫ్రీగా ఉన్నాం కదా, ఒకసారి తలకి స్ప్రే చేసుకుందాము అనేసి ఇక్కడ నేను నైటే నానబెట్టుకున్నాను అనమాట. ఇవి ఏంటంటే ఇవి సీరం ఒక 1 స్పూన్ బియ్యము, ఒక 1 స్పూన్ మెంతులు, అలాగే ఒక 5-6 లవంగాలు
కచ్చపచ్చగా దంచి నైటే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి నానబెట్టేసానమాట. ఇదిగోండి ఇంకా అవి మంచిగా నానిపోయాయి. ఆ వాటర్ని అయితే తీసుకొని గ్లాసులో అయితే వడగట్టేసాను ఫ్రెండ్స్. వడగట్టేసి ఒక 1 స్పూను కొబ్బరి నూనె అయితే యాడ్ చేసేసానమాట. కొబ్బరి నూనె యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక మనం డబ్బాలోకి వేసి పెట్టేసామంటే మనం స్ప్రే చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇది స్ప్రే బాటిలు. నేను ఇవి సపరేట్గా అయితే ఒక 3 కొన్నాను ఫ్రెండ్స్. ఇవి స్ప్రే చేసుకోవడానికి అనమాట. ఈ వీటిల్లో అయితే వేసేసాను. ఇది నాకు మనం ఓన్లీ స్కాల్ఫ్కి అయితే గిన 2 డేస్ మనకి 2 రోజులు అప్లై చేసుకోవచ్చు. నేను మొత్తం హెయిర్ మొత్తానికైతే అప్లై చేసుకున్నాను అనమాట. ఈ మధ్య అయితే నాకు జుట్టు రాలిపోతుంది, గ్రోత్ కూడా లేదు అని చెప్పాను కదా. నేను ఈ విధంగా హెయిర్ సీరమ్స్, హెయిర్ ప్యాక్లు, హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకోవడం వల్ల ఇప్పుడే ఈ మధ్య నాకు జుట్టు బాగా పెరుగుతుంది, జుట్టు రాలడం కూడా తగ్గిపోయింది ఫ్రెండ్స్. మనకు హెయిర్ కూడా స్మూత్గా వస్తుందన్నమాట. ట్రై చేయండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే స్ప్రే చేసుకొని స్నానం అయితే చేసేసుకున్నాను. ఇంకా ఆ రోజు ఇంకా మళ్ళీ నేను వీడియో ఏం తీయలేదు ఫ్రెండ్స్. ఇంకా మరుసటి రోజు అనమాట నేను మల్టీగ్రెయిన్ దోశ పిండి అయితే బియ్యం నానబెట్టేశాను కదా. ఆ రాత్రికి నేను మిక్సీ ఏం పట్టలేదు. మంచిగా ఆ వాటర్ తీసేసి మళ్ళీ మంచిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. మార్నింగ్ లేసి ఇదిగోండి మిక్సీ పట్టేసి వాటిని ఇప్పుడు దోశ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇది అప్పటికప్పటికి అంటే మనం రాత్రి నానబెట్టి పొద్దున్నే మిక్సీ పట్టుకొని దోశ వేసుకున్నా కూడా మనకి దోశ అనేది చాలా మెత్తగా వస్తుందనేసి నాకు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం మెజర్మెంట్సే మనం వేసుకోవాల్సి ఉందన్నమాట. చాలా వరకు మనం ఏంటంటే ఉద్దిపప్పు తక్కువ వేస్తూ ఉంటాం కదా, దానివల్ల మనకు గట్టిగా వస్తాయేమో అని అనిపించింది నాకైతే. ఇంక ఇక్కడైతే దోశ వేసుకున్నాను. కొంచెం సోడా కూడా వేసాను అనమాట. టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, సోడా వేసుకొని దోశలు అయితే వేసేసాను మా పిల్లల కోసము. ఇంకా మా బాబు పొద్దున్నే తినేసి బయలుదేరుతాడు కదా. ఇంకా ఇదిగోండి పచ్చడి అందులోకనమాట. ఫస్ట్ ఎండు మిరపకాయలు వచ్చేసి ఒక 10 ఎండుమిరపకాయలు అయితే వేయించుకున్నాను ఫ్రెండ్స్. ఆ తర్వాత 2 ఆనియన్స్, ఒక 4 టమోటాలు అయితే కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసాను. ఫ్రై చేసిన తర్వాత ఒక 1 స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను. ఒక 8 వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రై చేసిన దాంట్లోనే యాడ్ చేసేసాను అనమాట. అంటే అవి ఆయిల్లో వేయించలేదు. జీలకర్ర, వెల్లుల్లిపాయలు పచ్చివే యాడ్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ చూసారు కదా, మనం ఎండుమిరకాయలు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాను. ఆ తర్వాత టమాటా, ఎర్రగడ్డ, జీలకర్ర, వెల్లుల్లిపాయి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ తర్వాత మనం పోపు కూడా వేసుకోవచ్చు అనమాట. పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఎండుమిరకాయలు, కొంచెం ఇంగు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను ఆయిల్ వేసాను కాబట్టి ఇంకా పోపు ఎందుకులే అన్నట్టుగా నేనైతే పోపు వేయలేదు ఫ్రెండ్స్. అయినా కూడా చాలా బాగుందనమాట. ఇలా ఎప్పుడు నేను చేయలేదు ఫ్రెండ్స్. ఇట్లా ఫ్రై చేసుకొని పచ్చివే అన్నీ వేసి మిక్సీ పట్టి పోపు వేసుకునేదాన్ని అనమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాళటి వ్లాగు. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.